శ్రావణ మాసంలో పూజలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీపాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో నిత్యం దీపం వెలిగితే ఆ భగవంతుడు కరుణిస్తాడని, మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. శ్రావణంలో దీపాలు వెలిగించడం వెనుకనున్న ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో వచ్చిన హలాహలాన్ని మహాశివుడు తాగి ఈ విశ్వాన్ని రక్షించాడు. ఈ సమయంలో మహాశివుని గొంతు భాగం నీలం రంగులోకి మారుతోంది. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడిగా పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ త్యాగానికి గుర్తుగా శ్రావణ మాసంలో శివుడిని పూజించడం, దీపాలు వెలిగించడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, శ్రావణంలో లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుందని, ఎవరి ఇల్లైతే శుభ్రంగా దీపాలతో వెలుగుతూ ఉంటుందో వారింట అమ్మవారు నివాసం ఏర్పరచుకుంటారని చెబుతారు. శ్రావణంలో దీపాలు వెలిగించే విధానం కూడా ముఖ్యమైనదే. దీపం వెలిగించే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదితో పాటు ప్రధాన ద్వారం కూడా శుభ్రం చేయాలి. అలాగే స్నానం చేసి మడి కట్టుకొని దీపం వెలిగించాలి. శ్రావణంలో వెలిగించే దీపాలు సంప్రదాయబద్ధంగా ఉండాలి. దీనికోసం మట్టి ప్రమిదలను ఎంచుకోవడం ఉత్తమం. దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి. శ్రావణంలో దీపం వెలిగించే సమయం కూడా అత్యంత ముఖ్యమైనదే. ప్రాతకాలంలో దీపం వెలిగించడం శ్రేష్టం. అయితే ప్రదోషకాలంలో లేదా గోధూళి వేళలో కూడా దీపం వెలిగించవచ్చు. ఇంట్లో దీపం వెలిగించాలి అనుకుంటే శివలింగం ముందు లేదా లక్ష్మీదేవి ముందు శ్రావణంలో దీపం వెలిగించాలి. పూజ గదిలో దీపాలను ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం. గోధూళి సమయంలో గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఒకటి గుమ్మం లోపలికి, రెండోది గుమ్మం బయటకు ఉండేలా చూడాలి.